గోదావరి నదికి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉపనదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరిలో రికార్డు స్థాయిలో ప్రవాహం నమోదవుతోంది. ఇటు కాళేశ్వరం, మేడిగడ్డ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇటు ఎస్ఆర్ఎస్పీకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 26,500 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,090 అడుగులు కాగా ప్రస్తుతం 1,074 అడుగులకు నీరు చేరుకుంది. మొత్తం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31 టీఎంసీలు నీరు ఉంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. కడెంలో 8,432 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగులకు నీరు చేరుకుంది. 7.6 టీఎంసీలకు కాను 6.2 టీఎంసీలకు నీరు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తూ ఉండడంతో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజల్ని తరలించారు. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. అయితే క్రమంగా వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని, ఇవాళ 3వ ప్రమాద హెచ్చరికను విరమించే అవకాశం కూడా కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం స్పిల్వే ఎగువన నీటి మట్టం 33.895 మీటర్లుగా ఉంది. ప్రాజెక్ట్ స్పిల్వే నుంచి 48 రేడియల్ గేట్ల ద్వారా 12,80,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వేలేరుపాడు మండలంలోని 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పుష్కర ఘాట్ పాత రైల్వే వంతెన వద్ద వరద ప్రవాహం 57 అడుగులకు చేరుకుంది. ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15.3 అడుగులకు చేరుకుంది. దీంతో మొత్తం 15,33,000 క్యూసెక్ల నీరును అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. ఇటు బరాజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలో పలు లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే కొనసాగుతున్నాయి.